నిఘా, నియంత్రణ, నివారణతో ఏపీలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదు మోపేందుకు ఈగల్ కార్యరంగంలోకి వచ్చేసింది. ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్లో మొత్తం 459 మంది పనిచేస్తారు. స్టేట్ క్యాపిటల్ అమరావతిలో నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, జిల్లాకి 1 చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఐజీ ఆర్కే రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా వ్యవహరిస్తారు. ఇందులో మొత్తం 4 టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేస్తాయి. అమరావతిలో 2, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలైన ఏఓబీలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో 2 బృందాలు గంజాయి, మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం వంటి సమూల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ మూలనైనా డ్రగ్స్, గంజాయి సంబంధిత కేసులు నమోదైనా అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ పర్యవేక్షిస్తుంది. దీనికి డీఎస్పీ స్థాయి అధికారి ఎస్హెచ్ఓగా ఉంటారు. ఈ కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేయించి నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చూసేందుకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. 24 గంటలు పనిచేసేలా అమరావతి ప్రధాన కేంద్రంలో ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ ఈగల్ వ్యవస్థ 6 విభాగాల సమాహారంగా పనిచేస్తుంది. లీగల్ విభాగం, డాక్యుమెంటేషన్, శిక్షణ విభాగం, సాంకేతిక విభాగం, రాష్ట్ర టాస్క్ ఫోర్స్ విభాగం, పరిపాలన, లాజిస్టిక్స్ విభాగం, సెంట్రల్ డిపాజిటరీ విభాగం. వీటి ద్వారా డ్రగ్స్ను రాష్ట్రం నుండి సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తుంది. ఇక ఆన్లైన్ ఆటలు సాగవు, అక్రమ రవాణాలు, విక్రయాలు కుదరవు, స్మగ్లింగ్, కొరియర్ ఉపయోగాలు చెల్లవు. మారుమూల ప్రాంతాల్లో జరిగే గంజాయి సాగు డ్రోన్లు, శాటిలైట్స్ ద్వారా గుర్తించి ధ్వంసం చేస్తారు. రాష్ట్ర సరిహద్దులు, గంజాయి రవాణా చేసే అన్ని మార్గాలలో ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్, ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటి సాంకేతికతను ఉపయోగించి పట్టుకుంటారు. ఇక రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాట ఎత్తాలంటేనే ఎవరైనా భయపడాలి.